తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుందా అని తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వైవి సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామితో పాటు మరో ఇద్దరు తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై తొలి రోజు వాదనలు జరిగాయి. జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ఇద్దరూ వేసిన ప్రశ్నలు ఏపీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా బాబును ఇరుకున పెట్టేటట్లుగా ఉన్నాయి. లడ్డూ కల్తీ జరిగిందా? కల్తీ జరిగిందనే అనుమానంతో నెయ్యి ట్యాంకర్లని వెనక్కు పంపించినప్పుడు ఆ నెయ్యితో లడ్డూ తయారు చేసే అవకాశం లేదు కదా? నెయ్యి క్వాలిటీపై ఎన్డీడీపీతో పాటు మైసూర్ లేదా గజియాబాద్లోని ల్యాబ్స్లో ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు? ఈవో సీఎం చంద్రబాబు మాటల్లో వైరుధ్యం ఎందుకు ఉంది? లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి ఎలా చెప్పగలిగారు? ఇలా కొన్ని ప్రశ్నలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంధించారు. అంతేకాక ఈ వివాదంపై కేంద్రం దర్యాప్తు చేయిస్తుందా? చేయిస్తే ఏ విధంగా చేస్తుంది? లడ్డూపై సిబిఐ దర్యాప్తు లేదా నిపుణుల కమిటీ దర్యాప్తు, రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు తానే వేస్తానని కేంద్రం అంగీకరిస్తే, దాన్ని కోర్టు ఆమోదిస్తే చంద్రబాబు నాయుడు బతికిపోయినట్లే. లడ్డూ వ్యవహారంలో టీడీపీ, జనసేనకు కావాల్సినంత పొలిటికల్ మైలేజ్ వచ్చేసింది కనుక అసలు కల్తీ జరిగిందా లేదా అన్నది ఇప్పట్లో తేలినా తేలకపోయినా వచ్చే నష్టమే లేదు. ఒకవేళ కోర్టు రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్నే కొనసాగించండి, ఇంత టైం పీరియడ్లో నివేదిక ఇవ్వండి అంటే కూడా చంద్రబాబు నాయుడుకి అదే అడ్వాంటేజ్ అవుతోంది. వీటన్నింటినీ కాకుండా సుప్రీంకోర్టు తన పర్యవేక్షణలో ఒక దర్యాప్తు సంఘాన్ని వేస్తే కనుక అప్పుడు పరిస్థితులు మారచ్చు. ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి.